దేవుని సంగమా, రాత్రికాల సమయంలో మన మిక్కిలి ప్రేమించే దైవ సేవకులు ప్రభునందు ప్రభుగా మీ ఆత్మల రక్షణ కొరకు, మీ కుటుంబాల క్షేమాభివృద్ధి కొరకై ప్రయాసపడుతున్నటువంటి ప్రసంగంలో గారిని ప్రభుని స్తుతిస్తూ వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వేదికనున్న దైవ సేవకులందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. భక్తి శ్రద్ధలతో ఈ రాత్రి కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీకందరికీ వందనాలండి. ఎంతమందికి వందనాలు, సివిల్ సమాజం వారికి వందనాలు, యవనస్తులకు వందనాలు, రాష్ట్రం గారికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఇదేమో ప్రత్యేకించి మాకు చక్కటి ఆతిథ్యము ఆశ్రయించినటువంటి మా ప్రియ ఆత్మీయ బిడ్డలు రాజు గారు సత్యాన్ని బట్టి వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి ప్రభుని స్మృతిస్తూ ఉన్నాను. ప్రభు గారి కుటుంబాన్ని నిండాలుగా దీవించునుగాక. ఆమేన్. పిల్లరా, మరి ఏ దినమున ఏమి సంభవిస్తుందో మనం ఎరుగని దినాల్లో ఉన్నాం. రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు. మరణము ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో మనకు తెలియదు. కనుక మరి సంఘాన్ని ఆనుకున్నటువంటి కుటుంబంలో యజమానులు వారు అకస్మాత్తుగా మరణించడం చాలా బాధాకరం. అంతేనా విచారకరమే. కుటుంబానికి లోటు దుఃఖంలో ఉన్న కుటుంబాన్ని ప్రభు అన్ని విషయాల్లో ఆదరించి ఓదార్చునుగాక. ధైర్యపరిచే భూస్థాపన కార్యక్రమం అంతట్లో ప్రభు తోడైండి నడిపించలాగున చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్తాం. స్తోత్ర 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 స్తోత్ర. ఆమేన్. మంచిది ప్రియులారా, పరిశుద్ధ గ్రంథము నుండి చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథం 8 మరి పగలైతే పూర్తిగా మీకు వర్తమానం అందించాను. దేవుని చిత్తమును బట్టి దేవుడు ఎంతో అనుమతిస్తేనే, ఆయన అవకాశం ఇస్తేనే ఏదైనా చేయగలుగుతాం. ఆయన సెలవు లేకపోతే ఇక మన వల్ల ఏమీ కాదు, మనం ఏమి చేయలేము. కనుక రాత్రి కొద్ది సమయము దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి నేను వర్తమానాన్ని మరి ఎక్కువ సమయం చెప్పకూడదు. ఈ సందర్భాన్ని బట్టి పరిశుద్ధ గ్రంథం నుండి చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుకుందాం. కావున యూదయ, గలిలయ, సమరయ అంతటా సంగమం క్షేమాభివృద్ధి నొందుచు సమాధానం కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. దేవుడు తన వాక్యం ద్వారా అందరినీ దర్శించునుగాక. ఆమేన్. ఇట్లా దేవుని సంగమా, శ్రద్ధాభక్తులకు 10 నిమిషాలు దేవుని వాక్యం మీద లక్ష్యం ఉంచండి. సంఘ క్షేమమే ఏమండి? సంఘములో ఉన్న ప్రతి కుటుంబం యొక్క క్షేమం, సంఘములో ఉన్న కుటుంబం యొక్క క్షేమమే సంఘం యొక్క క్షేమం. ఆమేన్. ఈ మాట గమనించాలి. సంఘ క్షేమం అనగా కుటుంబాలన్నీ క్షేమముగా ఉండటమే సంఘం యొక్క క్షేమం. కుటుంబాలు అభివృద్ధి చెందుతూ ఉంటే సంఘము అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఈ కూడికల ద్వారా సంఘం అభివృద్ధి చెందాలని, సంఘం అంటే గోడలు కాదు, సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా, ఆమేన్, ప్రతి కుటుంబం కూడా అలాగే సంఘము అనగా సంఘములో ఉన్న కుటుంబం క్షేమాభివృద్ధి పొందాలని ఏర్పాటు చేసినటువంటి ఈ కూడికల ద్వారా దేవుడు అలాగున క్షేమాభివృద్ధి కలిగి చేయాలంటే అక్కడ ఏమంటున్నాడు చూడండి, సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభునందు భయము పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ఆమేన్. గమనించాలి జాగ్రత్త. సంఘమా, మొదట సంఘము క్షేమాభివృద్ధి నొందాలంటే సమాధానం కలిగి ఉండాలి. సంఘములో అందరూ ఐక్యత కలిగి ఉండాలి. ఆమేన్. అందరూ ఐక్యత, సమాధానం కలిగి ఉన్నప్పుడే సంఘము క్షేమాభివృద్ధి నొందుతుంది. సంఘములో ఉన్న కుటుంబాలు కూడా అభివృద్ధి పొందుతాయి. ఆమేన్. సమాధానం కలిగి ఉండాలి. చూడండి, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారని ప్రభు చెప్పారు. మన లోకానికి ఏమై ఉన్నామట? ఉప్పై ఉన్నాం. ఉప్పు
యొక్క గుణం ఏంటి? ఉప్పు ఏం చేస్తుంది? అన్నీ వేసి చూడు, అన్నీ వేసి చూడు అంటారు. సరిపోక అలాగే కనపడుతూ ఉంటుంది. తాలింపు వేసినటువంటి అన్నీ అలాగే కనబడుతూ ఉంటాయి. ఉప్పు మాత్రం కనబడదు. అన్నింటిలో ఏమవుతుంది? కలిసిపోతుంది. అలాగే ధనవంతులు, దరిద్రులు, కాబట్టి ఉన్నతమైన వారైనా, కూలి పని చేసుకునేవారైనా, ఉద్యోగస్తులైనా, కూలి పని చేసుకునేవారైనా సంఘములో అందరూ కలిసి ఉండాలి, సమాధానం గలవారై ఉండాలి. ఏ కులస్తులు ఆ కులానికి చెందినట్లుగా, ఏ ఇంటి పేరులు ఆ ఇంటి పేరులతో కలిసి ఉన్నట్లుగా సంఘములో ఉండకూడదు. సంఘము దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. ఆమేన్. ఆయా కులాల నుంచి రావచ్చు, ఆయా ఇంటి పేరు నుంచి రావచ్చు, ఆయా ప్రాంతాల నుంచి, జాతుల నుంచి రావచ్చు. సమాధానము కలిగి ఉండాలి. ఉప్పు అన్నింటిలో కలిసిపోతుంది. అలాగే లోకంలో కలిసిపోమని కాదు, సంఘంలో అందరితో ఒకరు ఎలా ఉండాలి? సమాధానము గలవారై ఉండాలి. ఏ భేదములు లేకుండా. రూప భేదాలు ఈ రోజుల్లో సంఘాల్లో ఎవరి రకరకాల భేదాలతో, ఒకరితో ఒకరికి పొసగక, సమాధానం లేక, ఒకరితో ఒకరికి మాటలు లేక, స్వార్థాలు పెరిగిపోయి, సమాధానం లోపించి అన్నీ ఉంటున్నాయి కానీ సమాధానం ఉండట్లేదు. అందుకే అభివృద్ధి ఉండట్లేదు, అందుకే విస్తరించట్లేదు. సంఘము క్షేమాభివృద్ధి పొందాలంటే సమాధానం ఉండాలి. ఆమేన్. ఎవరికి సమాధానం ఉంటుంది? ఎవరు సమాధానం గలవారు ఉండగలుగుతారు అంటే భక్తుడైన యోగంటాడు, ఆయనతో సహవాసం చేసిన ఎడల మీకు సమాధానము కలుగును. దేవునితో సహవాసం ఉండాలి. దేవునితో సహవాసం అనగా సంఘములో జరిగే ప్రతి నియామక కూటములో ఉండాలి, పాలు పొందాలి. అది దేవునితో సహవాసం. ఆదివారం ఒక్కరోజు మొక్కుబడిగా వచ్చి వెళ్ళిపోతే మిగిలిన వారం రోజులు నువ్వు ఎక్కడెక్కడో తిరుగులాడుతూ ఉంటే అది దేవునితో సహవాసము కాదు. అందుకే భక్తులైన యాకోబు అంటాడు, ఈ లోకముతో స్నేహము, దేవునితో వైరము. ఆదివారం వచ్చి మిగిలిన రోజులు లోకంతో నువ్వు సహవాసం చేస్తే అది దేవునితో వైరం. సమాధానం కలగాలంటే దేవునితో సహవాసం ఉండాలి. దేవునితో సహవాసం ఉన్నప్పుడే సంఘములో అందరూ సమాధానం గలవారై ఉండగలుగుతారు. అప్పుడు సంఘము క్షేమాభివృద్ధి నొందుతుంది. అనగా అలాగున సమాధానం చేత దేవుడు ఈ కుడికల్లో మిమ్మల్ని నింపి మీ కుటుంబాలను, సంఘమును అభివృద్ధి పొందించునుగాక. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్లుగా ఉండదు. సంవత్సరాలు ఇంతకుముందు అంత భయం లేదులేండి. ఇంతకుముందు మరణం అంటే ఎంత భయం, బిక్కుమంటూ ఉండేవారు. ఇప్పుడు అంత భయము, ఊరంతా కూడా ఏదో పోగొట్టుకున్నట్లుగా ఉండేవారు. నిరీక్షణ ఎక్కువైపోయి అంత భయం లేదు. ఏదేమైనా మనం దేవునికి భయపడదుము గాక. ఆమేన్. దేవుని బిడ్డలు దైవ భయం కలిగి ఉండాలి. చీకటికి, మరణానికి, సాతానికి, లోకానికి కాదు మనం భయపడవలసింది, దేవునికి భయపడాలి. దేవుడు మరణపు ముళ్ళను విరిచాడు, మరణ భయములను తొలగించాడు, మృతులను సజీవులుగా లేపే దేవుడు. ఆమేన్. పునరుత్థానమును జీవమును నేనేనన్నాడు. ఆయన విశ్వాసం ఉంచేవాడు చనిపోయినాడు మరలా బ్రతుకును. ఎవరు పడితే వారుగా ఆయన విశ్వాసం ఉంచి రక్షించబడినవా. అందరికీ మరణం ఉంది. మరణము చూడక బ్రతుకున్నారు ఎవడు లేడు. దరిద్రుడికి, ధనవంతుడికి మరణం ఉంది. మరణానికి అసలు ఏ భేదము లేదు. ఇప్పుడు మరణాలు ఎలా ఉన్నాయంటే, ఇంతకు ముందు మరణాలు ఎలా ఉంది? భర్త వేధింపులకు తాళలేక భార్య కిరసనాలు పోసుకుని చనిపోయింది. భర్త వేధింపులు తట్టుకోలేక అని, లేకపోతే అత్తగారి వేధింపులు తట్టుకోలేక ఉరి పోసుకుని చనిపోయింది అని పూర్వం వినేవారు. ఇప్పుడు భార్య భర్తను మొక్కల కింద నరికేసి వాటర్ డ్రమ్లో వేసేసి ప్రియుడితో కలిసి సిమెంట్ పోత పోసేసింది.
ఇలాంటివి వింటున్నాం. భర్త నిద్రపోతూ ఉంటే తలదిండి పెట్టి ముఖం మీద పెట్టి నొక్కేసి చంపేసింది, పరారైపోయింది. ఇట్లాంటివి వింటున్నాం. అంటే భర్తలు చంపట్లేదా భార్యలు అంటే? కాదనట్లేదు నేను, అవి జరుగుతున్నాయి. కానీ ఒకంత రివర్స్ అయిపోయింది. భార్యలు భర్తలు కూడా చంపే పరిస్థితులు వచ్చేసాయి. ఇంతకు ముందు లారీ గుద్ది చనిపోయాడు, అయ్యో పాపం అనేవారు. మరణాలు ఇప్పుడు ఎలా ఉన్నాయండి? ఆగున్న లారీని గుద్దేసి చచ్చిపోయాడంట. మనం మేము వెళ్తున్నాం మున్సిపల్ దగ్గరలో ఆదివారం ఆరాధన చూసుకుని వెళ్తూ ఉంటే మాకు ముందే ఒక యవనస్తుడు బలంగా ఉన్నాడు, బుల్లెట్ మీద స్పీడ్గా వెళ్ళి లారీని కొట్టేస్తే ఆ లారీ ఎదుర గుద్దేస్తే ఇలా అక్కడికక్కడే ఈ తలకాయ కాబట్టి సగము ఎగిరిపోయి పుచ్చకాయలాగా పగిలిపోయి ఒక హాఫ్ కిలోమీటర్ ఆ బాడీని లారీ ఈడ్చుకుపోతే రోడ్డంతా మాంసం, భయంకరమైన మరణం. ఇలా మరణం అంట కిటికీలో కూడా ఎక్కి నగరంలో ప్రవేశిస్తుంది. ఇంతకుముందు వృద్ధుల మరణాలు, ఇప్పుడు 40 లోపు 30 లోపు యవనస్తుల మరణాలే ఎక్కువగా మనం చూస్తున్నాం. దేవుని భయం లేదు, దేవుని భయం లేదు. లోకంలో అన్నిటికీ భయపడుతున్నారు, అధికారులకు భయపడుతున్నారు, రోగాలకు భయపడుతున్నారు, అప్పులంటే భయపడుతున్నారు. కానీ దేవుని భయము ఉన్నట్లా, దేవుని భయం లేక అభివృద్ధి లేదు, విస్తరణ లేదు. కుటుంబం అభివృద్ధి పొందాలంటే, సంఘం అభివృద్ధి పొందాలంటే దేవుని భయం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇలా దైవ భయం కలిగి ఉన్నవారు దేవుని మందిరానికి క్రమంగా వస్తారు. దేవుని భయం ఉన్నవారు ఒక వారం వచ్చి ఒక వారం రాకుండా ఉండరు. దేవుని మందిరానికి రాకపోతే దేవుని భయం కలిగిన వారికి ₹1,00,000 కోల్పోయినంత బాధపడతారు. దేవుని భయం కలిగిన వారు దేవుని మందిరానికి ఒకవేళ ఏదైనా పరిస్థితిని బట్టి రాలేకపోతే ఏదో ఆ రోజు నష్టపోయినట్లుగా, ఏదో కోల్పోయినట్లుగా, ఏదో ఓడిపోయినట్లుగా అనిపిస్తుంది. దేవుని భయం కలిగిన వాడు, దేవుని భయం లేని వాడికి ఈ వారం వెళ్ళకపోతే వచ్చే వారము నువ్వు వెళ్తాం కదా, మందిరం అక్కడే ఉంటుంది కదా, నువ్వు పోయిన నష్టమే వచ్చింది, అంత కష్టమే వచ్చింది. అన్నిటినీ దేవుడు లెక్క కట్టి ఒకరోజు జమాతో ఇస్తాడు, వడ్డీతో ఇస్తాడు. దేవుని మందిరంలో గడపవలసిన విధంగా గడపకపోతే హాస్పిటల్లో పెట్టి హాస్పిటల్లో గడిపేటట్లుగా చేస్తాడు. ఎన్ని వారాలు నువ్వు దొంగిలించావో దేవుని భయం లేకుండా, ఏమీ పర్వాలేదు అనుకుని రాజీపడి కాంప్రమైజ్ అయిపోయి దేవుని మందిరానికి రాకుండా, సహవాసానికి ప్రార్థన కోటానికి రాకుండా ఎన్నిసార్లు నువ్వు దొంగిలించావో దేవుని భయం లేకపోవటాన్ని బట్టి అన్ని రోజుల కంటే వడ్డీతో సహా ఏం చేస్తాడో తెలుసా? ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు. నిద్రలో ఉండవు, దోమలు కొట్టుకోవటం, అప్పులకి తిరగటం, నానా తిప్పలు పడవలసి వస్తుంది. అందుకని దేవుని భయం ఉండాలి. ఆమేన్. దేవుని భయం కలిగిన వారు దేవుని మందిరానికి రాకుండా ఉండాలి, ప్రార్థనకు రాకుండా ఉండాలి. దేవుని భయం కలిగి ఉన్న కుటుంబం వర్ధిల్లుతాయి. దేవుని భయం కలిగిన సంఘం వర్ధిల్లుతుంది, విస్తరిస్తుంది. ఇక విస్తరించి చెప్పడం మంచిది కాదు కనుక మూడవ మాట, పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకున్నదట. ఆదిమ సంఘం యెరూషలేములో ఆరంభమైంది. ప్రపంచ వ్యాప్తముగా సంఘాలు విస్తరించాయి. ప్రపంచంలో ఏమండి అన్ని మతాల కంటే క్రైస్తవ్యమే ఎక్కువ. అంతగా విస్తరించడానికి కారణం ఏమిటంటే పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడిన సంఘము. ఆమేన్. పరిశుద్ధాత్మ చేత నింపబడ ఉపవాస కూటాల్లో పూర్వము ఉపవాస కూటాలు వస్తున్నాయంటే వీళ్ళ అన్ని విధాల సిద్ధపడి ఇక అన్నపానాలు మానేసి పరిశుద్ధాత్మను పొందుకోవాలి ఏమైనా సరే ఈ కూటాల్లో నేను అని కనిపెట్టేవా, పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టేవా
ఇప్పుడు ఏదో కేవలం భూ సంబంధమైన అవసరాలు తీరతాయనే దాని వరకే కనిపెడుతున్నారు తప్ప పరిశుద్ధాత్మను పొందాలి అని కనిపెట్టే భక్తులే, ఆత్మదాహములే. ఆత్మ లేనివాడు నావాడు. బాప్తిసం పొందాం మంచిది, క్రమంగా దేవునికి సన్నిధికి వస్తున్నాం మంచిది, దేవుని భయం కలిగి నడుచుకుంటున్నాం మంచిదే, మంచిదే. కానీ పరిశుద్ధాత్మను పొందవా? పరిశుద్ధాత్మను పొందాలి. ఆమేన్. అంచె దినములలో మనుషులందరి మీద ఆత్మను కుమ్మరించేదని ప్రభు చెప్పారు. పరిశుద్ధాత్మను పొందిన వారి అన్ని విషయాల్లో ధైర్యంగా ఉంటారు. ఆమేన్. రోగమైన ధైర్యంగా ఉంటారు, మరణమైన ధైర్యంగా ఉంటారు. ఎలాంటి శోధనైనా, ఎలాంటి వ్యాధైనా, ఎన్ని అప్పులు బాధలున్నా పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ప్రభువు కొరకు ధైర్యముగా నిలబడతారు, ధైర్యముగా ప్రభువు గురించి సాక్ష్యమిస్తారు. ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, అందుకే పరిశుద్ధాత్మతో నింపబడాలని పేతురు యేసు ప్రభు ఎవరో ఎరుగనని ఆ అధికారులకు భయపడి, ఆయనతో పాటు పేతురును కూడా సిలువేస్తారేమోనని మరణానికి భయపడి, నువ్వు కూడా ఆ గలిలయుడైన యేసుతో కూడా ఉన్నవాడు కదా అని ఒక చిన్నదంటే ఆ చిన్నదానికి భయపడిపోయాడు. ముమ్మారు పొక్కాడు, అబద్ధమాడాడు. అదే పేతురు పెంతుకొస్తూ దినమంటూ పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత 11 మందిలో ఒక్కడే లేచి నిలబడ్డాడు, ప్రభువును గురించి సాక్ష్యమిచ్చాడు. ఈ నామమును బట్టే రక్షణ, మరి ఏ నామం వలన రక్షణలే. ఆయన సిలువ వేసి మీరు చంప తెగించి, ప్రాణాలకు తెగించి ధైర్యముగా పేతురు నిలబడ్డాడు. ప్రభు కొరకు అంత సాక్షి అయిపోయాడు. ఎలా వచ్చిందంత ధైర్యం పేతురు కంటే? పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ఆమేన్. నన్ను యేసు వలె సిలువ వేయండి, తలకిందులుగా నన్ను సిలువ వేయండి అడిగి మరి సిలువ వేయించి నేను చనిపోయాడు. ఎంత ధైర్యం! నిరీక్షణ, నిరీక్షణ. మరణ పువ్వులను ప్రభువు ఇచ్చాడు, మరణ భయాలను ప్రభువు తొలగించాడు. బ్రతికితే ప్రభు కొరకే, చనిపోతే ప్రభు కొరకేనంత ధైర్యం దేవుని బిడ్డలకు రావాలి. వీళ్ళ ముందు మన ముందు పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా? ఎలాంటి పరిస్థితులు వస్తాయో తెలుసా? నువ్వు బాప్తిసం తీసుకోవాలంటే, రక్షణ పొందకుండా ఇంకెవరైనా ఉంటే జాగ్రత్తగా వినాలి. నువ్వు బాప్తిసం తీసుకోవాలంటే కలెక్టర్ గారి సర్టిఫికెట్ ఇవ్వాలి. అలాంటి పరిస్థితులు వస్తాయి. నువ్వు మందిరానికి రావాలన్నా నీకు సర్టిఫికెట్ ఉండాలి. అలాంటి పరిస్థితులు వచ్చేస్తాయి. సేవకులుగా మేము కూడా బాప్తిసాలు ఇవ్వాలంటే మాకు కూడా సర్టిఫికెట్లు ఉండాలి. లేకపోతే అధికారులు ఒప్పుకో, ప్రభుత్వం ఒప్పుకో. అప్పుడు నిలబడతావా? నీ ఇంట్లో బైబిల్ ఉండాలన్నా, నీ ఇంట్లో ఈ గ్రంథం ఉండాలన్నా సర్టిఫికెట్ ఉండవలసి వస్తుంది. అధికారులు పర్మిషన్ ఇస్తేనే మందిరానికి రావాల్సి వస్తుంది. లేకపోతే అదిగో వింటున్నారా మాస్టర్ గారు, దళిత వాడలో రామాలయాలు కడతారట. దళిత వాడలో రామ భజనేక, ప్రతి దళిత వాడలో ఏం కడతారు? దళితులందరికీ ఇల్లు కట్టి పెడతారు, దళితులందరికీ లోన్లు ఇస్తారు. అవి కాదట, దళిత వాడల్లో ఏం కడతారు? రామాలయాలు కడతారు. ఇక డ్రామాలు వేసుకోవటమే పూర్వదినాల్లో లాగా. అజ్ఞాన దశలో ఉన్నట్లుగా బుర్రకథలు వేసుకోవటమే, తోలుబొమ్మలాట్లే, నాటికలే. ఆత్మతో సత్యముతో ప్రభువును ఆరాధించుకుని ఆనందించేటువంటి ఆ పరిస్థితులు కోల్పోతావు. ముందు చాలా గొడ్డు పరిస్థితులు ఉన్నాయి, కఠినమైన పరిస్థితులు ఉన్నాయి. వాటన్నిటినీ తోలుకొని పట్టుకుని ప్రభు కొరకు పేతురు వలె నిలబడాలంటే సేవకులేక విశ్వాసులైన వాళ్ళందరూ సంఘం నిలబడి, సంఘం అభివృద్ధి చెంది విస్తరించాలంటే అన్ని బాగున్నప్పుడే కాదు,
ప్రతికూలతలో కూడా, వ్యతిరేకతలో కూడా, ఆటంకాల మధ్యలో కూడా సంఘము యెరూషలేము నుండి విస్తరిస్తూ మన దాకా వచ్చింది. ఆమేన్. కనుక ఆ ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రభు కొరకై మనం నిలవాలంటే మన పై భక్తితో నిలవలేదు, పొడుపుడు ప్రార్థనతో నిలవలేదు, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి. ఆమేన్. పరిశుద్ధాత్మను పొందుకున్నవా ఎలాంటి కఠినమైన పరిస్థితుల్లోనైనా ప్రభు కొరకు నిలవగలుగుతారు. కనుక సంఘము క్షేమాభివృద్ధి పొందాలండి, విస్తరించాలండి. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఆమేన్. అందుకే యేసు ప్రభువు శిష్యులతో చెప్తారు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. అప్పుడు వారందరూ పెంతెకొస్తు పండుగ దినమందు మేడగదిలో కనిపెట్టి ఏక మనస్సుతో ధిక్కారగా దేవునికి ఎడతెగక మొరపెట్టారు. అప్పుడు పరిశుద్ధాత్ముడు వారి మధ్యకు, వారి మీదకి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అలాగే ఈ గుడికల్లో కూడా అనేకులు పరిశుద్ధాత్మతో నింపబడుదురు గాక, నూతన ఆత్మలు వెలిగించబడును గాక, చల్లారిన ఆత్మలు ఉజ్జీవింపబడును గాక. పేతురు వలె పరిశుద్ధాత్మతో నింపబడి ప్రతికూల పరిస్థితుల్లో, వ్యాధుల్లో, బాధల్లో ధైర్యముగా ప్రతికూల పరిస్థితుల్లో ప్రభు కొరకు నిలిచేవారు లేచుదురు గాక. తద్వారా సంఘము అంతకంతకు క్షేమాభివృద్ధి పొందును గాక. సంఘము క్షేమాభివృద్ధి పొంది విస్తరించాలంటే 1 సమాధానం కలిగి ఉండాలి, 2 దేవుని భయం కలిగి ఉండాలి, 3 పరిశుద్ధాత్మతో నింపబడాలి. మోకరిద్దాం. శిష్యులతో పాటు మరియ కూడా పరిశుద్ధాత్మను పొందుకుంది. ఎవరితో పాటు? పరిశుద్ధాత్మ వలనే ఆమె గర్భము ధరించింది. లోకరక్షకుడిని యేసయ్యకు జన్మనిచ్చిన తల్లి మరియ కూడా శిష్యులతో పాటు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టింది. రాత్రికాల సమయంలో అడగండి, ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు. ఈ గుడికల్లో యవ్వనులు ఆత్మతో నింపబడాలి, పురుషులు కూడా పరిశుద్ధాత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మ పూర్ణులవ్వాలి, దేవుని భయము గలవారై బ్రతకాలి, సమాధానము కలిగి ఉండాలి. అలాగున జీవితాలు కట్టబడును గాక, సంఘములో కృప విస్తరించును గాక, తద్వారా సంఘమంతకంతకు క్షేమాభివృద్ధి పొందును గాక. ఆటంకాల అవరోధాల మధ్యనే సంఘములో ప్రతి కుటుంబము వర్ధిల్లును గాక. పరిశుద్ధాత్మ శక్తితో